అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించిన భారీ సుంకాలను తప్పించుకునేందుకు యాపిల్ సంస్థ ప్రత్యామ్నాయ దేశాలను వెతుకుతోంది. ఈ క్రమంలో భారత్లో తన ఉత్పత్తిని పెంచాలని ఆ సంస్థ భావిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది. భారత్లో తయారు చేసిన ఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసేలా వ్యూహం సిద్దం చేసిందని తెలిపింది. ట్రంప్ సర్కారు చైనాపై విధించిన భారీ సుంకాలను తప్పించుకునేందుకు యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చైనాపై సుంకాలు 104% ఉండటంతో అక్కడ ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించి భారత్లో ఉత్పత్తి పెంచాలని యాపిల్ భావిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఐఫోన్లలో 15% భారత్లోనే తయారవుతున్నాయి. భారత్పై ట్రంప్ సర్కారు 26% పన్ను విధించింది. అదే చైనాపై పన్ను 104%గా ఉండగా వియత్నాంపై 46%గా ఉంది. ఇక ఈ ఏడాది యాపిల్ మొత్తం 8 నుంచి $9 బిలియన్ విలువైన ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేయవచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులపై పన్నుల ప్రతికూల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించేందుకు భారత్లో తయారు చేసిన ఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసేలా యాపిల్ వ్యూహం సిద్దం చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇప్పటికే మార్చి చివరి వారంలో కేవలం 3 రోజుల వ్యవధిలోనే భారత్ నుంచి 5 విమానాల్లో ఐఫోన్లను అమెరికాకు తరలించినట్టు తెలుస్తోంది. యాపిల్కు అమెరికా అత్యంత కీలకమైన మార్కెట్. ముఖ్యంగా అత్యధిక ఐఫోన్లు అక్కడే విక్రయిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తక్షణమే భారం కొనుగోలుదారులపై మోపకుండా చూసుకోవడం, భవిష్యత్తులో అమెరికా ప్రభుత్వం నుంచి మినహాయింపు పొందడంపై యాపిల్ దృష్టి పెట్టింది. మోడల్ను బట్టి వీటి ధరలు 30 నుంచి 40% వరకు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చాలా మందికి అందుబాటులో ఉండే ఐఫోన్ 16 మోడల్ ధర $799 అంటే సుమారు $68,000 ఉంటుంది. యాపిల్ కనుక పన్నుల భారం వినియోగదారులపైకి బదలాయిస్తే ఇది $1,142 అంటే సుమారు 97,000కు చేరవచ్చని అంచనా. ఇక ప్రీమియం మోడల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 1 టెరాబైట్ మోడల్ $2,300 అంటే 2 లక్షలకు చేరవచ్చనే అంచనాలున్నాయి.